శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దీనికి విస్తృతిగా చెప్పబడినటువంటిదే ఇందాక సూర్యనారాయణమూర్తి గారు చెప్పినటువంటి శ్లోకం సౌందర్య లహరిలో మొట్టమొదట ఉన్నది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పూజ ప్రభవతి. ఆ విధంగా ఏ శక్తి లేకపోతే హరిహర బ్రహ్మాదులు కూడా కనీసం కదలడానికి కూడా శక్తివంతులు కారో అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతృ స్వరూపిణులుగా ఉన్నటువంటి వారందరికీ స్త్రీలలో మాత్రమే ఉంటుందా అంటే కాదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఏ తల్లి శక్తిగా అందరిలోనూ ఉందో ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా ఎవరి హృదయంలో శక్తి నిలిచి ఉందో వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రామచంద్రరావు గారికి, ఇప్పుడే మీ అందరి గుండెలలోనూ దేశభక్తి రగిలించినటువంటి శ్రీ మామూలు సూర్యనారాయణమూర్తి గారికి, శ్రీ కూరపల్లి శ్రవణ్ గారికి, లయన్ డాక్టర్ ఎస్పి భారతి గారికి, లయన్ శ్రీ కె హనుమంతరావు గారికి, శ్రీ రాచర్ల శ్రీనివాస్ గుప్తా గారికి, శ్రీమతి శోభారాణి గారికి, శ్రీ వీసాల రామచంద్రయ్య గారికి, అన్నిటికీ మించి సారథ్యం వహించినటువంటి ప్రకాష్ గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి సుధా మొదలైనటువంటి వారి బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలతో పాటు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వర్తించినప్పుడు మనం చేయలేని పని ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం ధర్మం. అందుకని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ 12 సంవత్సరాలు ఒక పుష్కరం పూర్తి చేసుకున్నటువంటి పరిపాలన యొక్క ఫలితం ఎట్లా ఉందో మనం చూసాం. దాని ఫలితమే మనం చూసినటువంటిది భారతదేశానికి 4వ ఆర్థిక శక్తిగా స్థానం లభించడంతో పాటు మిగిలినటువంటి అనేకాల్లో కూడా వచ్చాయి. అనేకమైనటువంటి అంశాలు